అంటున్నారు కదా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కి జితావు అంటుంది కదా, 110% కాంగ్రెస్ ఓడిపోతుంది. ఇక్కడ ఎక్కడ జితావు అని ఎంఐఎం అసదుద్దీన్ అవేసి చెప్పిండో, ఉస్మాన్ని గెలిపియండి అంటే ఉస్మాన్ ఓడిపోతాడు. ఇవాళ నవీన్ యాదవ్ని జితావు అంటున్నాడు అంటే మాకు అర్థమైపోయింది, నవీన్ యాదవ్ గోల్ ఓడిపోతాడు. వాళ్ళంతా షోకుటపండి. ఇది మైనార్టీ ఓట్లు ఎంఐఎంకి కానీ కాంగ్రెస్కి కానీ లేవు. ఆ పాపం పిల్లగాని పేరు హెచ్వైసి సల్మాన్ అని ఒక మైనారిటీ క్యాండిడేట్ పోటీ చేస్తుంటే నీ కార్యకర్తనే ఉండే, నువ్వు నీకు అంతే చిత్తశుద్ధి ప్రజల మీద ఉంటే నీ క్యాండిడేట్ని పోటీ చేపించి నువ్వు గెలిపించుకొని నువ్వు చేసేది ఉండే. మై జాకే ఓ కరా ఏ కరా అన్నీ వేస్ట్ మాటలండి, పనికిరాని మాటలు అవన్నీ రావు. కాంగ్రెస్ పార్టీ రాదు, మంచి మెజార్టీతో బీఆర్ఎస్ గెలుపొంది. ఇక్కడ అంటే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా మంత్రి పదవి కేటాయించారు. ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ముస్లిం మైనార్టీలో ఉన్నటువంటి బలం ఇంకా రెట్టింపు స్థాయిలోకి వెళ్ళిపోయింది. మైనార్టీలు మొత్తం కూడా మా వైపే ఉన్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అజరుద్దీన్ని మినిస్టర్ ఇచ్చారంటారు కదా ముస్లిం క్యాండిడేట్ అని. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ముస్లిం అందరూ వచ్చి ఓటేయాలి ఇక్కడ జూబ్లీస్ ప్రజలే ఓటేయాలా? జూబ్లీస్ ప్రజలకి అజరుద్దీన్ అంటే ఎవరో తెలియదు, ఒక క్రికెటర్ అనేది తెలుసు. కానీ ఇక్కడ ఆయనకి ఏముందండి? అసలు అజరుద్దీన్కి ఇస్తే అంత మైనార్టీలు తిరగబడి ఓటేస్తారని అంత స్వార్థపరులు మైనార్టీలు కారు. మాకుంటుంది, ఆయన కానీ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్కి మైనార్టీ బలం అనేది కేసీఆర్ సార్కి బీఆర్ఎస్ పార్టీకి ఉందండి. చాలామంది ముస్లిం మైనార్టీలు అడుగుతూ ఉన్నారు, ఒకవేళ అజారుద్దీన్ కనుక మంత్రి పదవికి సామర్థ్యుడైతే ఎమ్మెల్యేనే పోటీ చేయించాలి కదా, ఎందుకు ఎమ్మెల్యేని పోటీ చేయించకుండా పక్కకు తప్పించి నవీన్ యాదవ్ని ఎందుకు పెట్టినట్టు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ దగ్గర కూడా ఇలాంటి ఏమన్నా తీసుకొని వచ్చారా? ఏదైతే ముస్లిం సంబంధించినటువంటి సామాజిక వర్గం మా దగ్గరకు వచ్చారు. ఫస్ట్ వాళ్ళు మైనార్టీకి వ్యతిరేకమని ఎక్కడ చూపించారు మీకు తెలుసా? హెచ్వైసి సల్మాన్ నామినేషన్ క్యాన్సిల్ చేయించే మైనార్టీకి వీళ్ళు యాంటీ అని ప్రూవ్ చేశారు. రెండోది అజరుద్దీన్ని మినిస్టర్ పదవి ఇస్తే మైనార్టీలు అంతా మా దిక్కు తిరుగుతారని, అది రెండోది రాంగు. మూడోది సిఆర్పిఎఫ్లో ల్యాండు మా ముస్లిమ్స్ వాళ్ళకు ఇది మీ బొందలగడ్డ జాగా అని చెప్పి నెక్స్ట్ డే వాళ్ళు రియాక్షన్ అయింది. ఎవరిది? ఆర్మీ వాళ్ళది. ఇక్కడ వస్తే తరిమి కొడతామని. అంటే ఇంకెన్ని రోజులు మమ్మల్ని మబ్బై పెడతారు, మమ్మల్ని తొక్కుతారు. ఇప్పుడు అజరుద్దీన్ ఇచ్చేసిన మైనార్టీలు అని తిరిగిపోయారు అంటే తప్పు ఆలోచన అండి. వాళ్ళు ఆలోచించుకొని ప్రతి గడపకు పోండి, కోన్ బాబా అజరుద్దీన్కు ఖానా ఖాదు మీరు పెట్టి పడతా అని అడుగుతారు మా వాళ్ళే.